శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతా. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా ధనానికి మాత్రం ఇబ్బంది పడరండి. ఎదురు వాళ్ళ దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితికి దుస్థితికి రారు. మీరే ఎదురు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో పోషణ బాగుంటుంది. చాలామంది మీరు పోషిస్తూ ఉంటారు. అంతేకాని బంధువులు అంటే బాగా ప్రీతి, వాళ్ళు ఇప్పుడు మీ ఇంటికి రావాలనే కోరుకుంటుంటారు. అది గొప్ప అదృష్టం వాళ్ళకి. మీకు కూడా బంధువులు ఇంటికి వచ్చారంటే మంచిదే కదండి. అదృష్టంగా మనకి అదృష్టంగా భావించాలి. అంతేకాకుండా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వృశ్చిక రాశి వారికి చక్కటి భోజనం మాత్రం బాగా దొరుకుతుందండి. ఎక్కువగా పాటలు పాడే శక్తి, అదృష్టము భగవంతుడు మీకు ఇచ్చాడు. అది ముఖవర్చస్సు పెరుగుతుంది. అంతేకాకుండా రాహు ప్రభావం వలన, రాహు గురుదృష్టి ఉండడం వలన విద్యలో ఆటంకాలు రావు. అలాగే ఆభరణ సౌఖ్యము ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు విదేశ పర్యటన చేసి తీరుతారు. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు తట్టుకునే శక్తి మీకు భగవంతుడు ఇచ్చేశాడు. అంతేకాకుండా రావు ప్రభావం వల్ల కూడా జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో వెళ్ళడము, చదువు రీత్యా వెళ్ళడము అనుకుంటూ ఉంటాం కదా, అది మీకు మాత్రం బాగా ఉందండి. ఏదైనా శనీశ్వరుడు పంచమస్థానం ఉండడం వల్ల, పైగా కుజదృష్టి ఉండడం వల్ల కొంతమంది మీరు లేడీస్ చెప్తున్నారంటే ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్పడం ఏంటంటే జనరల్గా వాళ్ళకి చిన్నపాటి ఆపరేషన్ జరగడానికి, సిజరీన్ ఆపరేషన్ జరగడానికి డాక్టర్ సలహాల మేరకే జరగడానికి అవకాశము ఉంటుంది. తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు. అది జగమైన సత్యం. అదొకటి జనరల్గా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీ పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు ఆడుతూ పడిపోవడం కానీ, బండి మీద మాత్రం బండి ఇవ్వకండి పిల్లలకి. బండ్ల మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. హెల్మెట్లు కూడా పెట్టుకోరు కదా వాళ్ళు. కొద్దిగా పిల్లలకి ఎందుకు చెప్తున్నారు, పిల్లలు ఎందుకు చెప్పాలి నేను అంటే, పంచమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి పంచమస్థానం కుజదృష్టి కూడా యాక్సిడెంట్. అంతేకాకుండా నీటి వలన కూడా ప్రమాదం పొంచి ఉంది. నీళ్ళ దగ్గరికి అబ్బాయిలని పంపించకండి. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నీటి వలన మీకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు నీటి దగ్గరికి, నదుల దగ్గర కానీ నీటి దగ్గర స్విమ్మింగ్ కొట్టేద్దామని పంపించకండి. అసలు పంపించకండి. ఆగస్టులో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం కూడా అంత అద్భుతంగా ఏం లేదు. పెళ్లికి దగ్గొచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతుంటాయి. గురు శుక్ర ప్రభావం కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు తరవంతరం కొంచెం ధనప్రాప్తి కలుగుతుంది. సేవకా జనం ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. భాగ్యస్థానంలో రవిబుధులు నడుస్తారా, అది గొప్ప అదృష్టం. వాళ్ళే మిమ్మల్ని కాపాడుతుంటారు. భాగ్యంలో రవి ఉన్నాడంటే జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్య రావడం జరుగుతూ ఉంటుంది కదా. భాగ్యస్థానంలో రవిబుధులు కర్కాటక రాశి అవ్వడం వల్ల అవుతుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళు వ్యాపారం అంటారు, దాని ఏమంటారంటే క్లినిక్లు బాగా సక్సెస్ అవుతారు, డబ్బులు బాగా గడిస్తారు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. పైగా బుధ శుక్రుడు కూడా అక్కడ ఉన్నారు. 21 నుంచి బుధ శుక్రుడు కూడా వస్తారు. బుధుడితో కలిసి శుక్రుడు చర్చల్లో పాల్గొంటారు, బాగా డిబేట్స్లో పాల్గొంటారు, భూములు కలిగి ఉంటారు. అలాగే నటన రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అది గొప్ప భగవంతుడు మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చాడండి. రవి బుధ శుక్రుల కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ రవి బుధుల వల్ల ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా మీ డాక్టర్స్కి సంబంధించిన వాటిలోనే బాగుంటుంది. ఏదైనా వృశ్చిక రాశి వాళ్ళకి దశమస్థానం ఎక్స్ట్రాఆర్డినరీ. రవి దశమంలో అంటే నాన్నగారికి దీర్ఘాయుర్దాయం. కేతుతో కలిసి ఉన్నాడు కదండి రవి. చిన్న ఇబ్బందులు ఉంటాయి నాన్నగారికి, ఎప్పటికీ కూడా నాన్నగారికి సేఫ్. అంతేకాకుండా దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు. పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తూ ఉంటాడు మీకు. పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇవ్వడానికి
ఎక్కువ అవకాశాలు ఉంటాయి రవితో కలిసిన కేతు వలన. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందండి. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో ప్రభుత్వ పరంగా పొలిటికల్ రంగంగా కూడా మీకు పదవులు అవకాశాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారంటే పదవులు రావడం చాలా బాగుంది. ఇంకా 11వ భావం చూసుకుంటే కుజుడుకి శని దృష్టి ఉంది. మీ అక్కయ్య గారు కానీ అన్నయ్య గారు కానీ దెబ్బలు తగలడము, వాళ్ళకి ఆపరేషన్ జరగడం, చిన్నపాటి ఆపరేషన్ ఎప్పటి నుంచో అనుకుంటుంటారు వాళ్ళు. అలా జరగడానికి వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది. ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా అద్భుతమైన కాలమే. కానీ మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు శనీశ్వరుడి తైలాభిషేకము, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవడం వల్ల కొద్దిగా దోషాల పరిహారం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ 15 రోజులు కూడానండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడం కంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళ స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదు ఏముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్ సరా అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వలన నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావం వల్ల. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతోటి దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా. ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి. ఆయన చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తుంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కన పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాసుల వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నూరేళ్ళు బాధగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.